ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ దిన దేవుని వాగ్దానం అనే ఒక కార్యక్రమం ద్వారా బలపరచబడుతున్న ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ప్రతిదినము తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ మరొక నూతన దినాన్ని ఉచితమైన కృపలో ఈ దినమును ప్రభు ఇచ్చి ఉండగా ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ముఖ దర్శనం చేస్తూ ప్రార్థనతో వాక్యముతో ఈ దినమును కూడా ప్రారంభించినారు కదా. తప్పక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రతి దినాన్ని ప్రారంభిస్తే, దేవునితోనే మన దినమును ప్రారంభిస్తే ప్రతి వాగ్దానము నీ ఎడల నా ఎడల మనందరి ఎడల ప్రభు నెరవేర్చుటకు సమర్థుడు శక్తివంతుడై మన ఎద్దకు వచ్చుచున్నారు. మరి ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి దినము బలపరచబడుతున్న ప్రియ దేవుని పిల్లలైన మీ అందరూ మీకు ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు, మీ ఇతరులకు, స్నేహితులకు షేర్ చేయండి. దైవికమైన ఆశీర్వాదాలు మీరు పొందాలని మీ నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. మరి ఈ దినమున ప్రభు తన వాగ్దానమును మనకు అనుగ్రహించేందుకు మన ఎందుకు వస్తూ ఉండగా చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనములో నుండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని ఈ ఉదయకాల సమయమున ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమును దేని కొరకు ఎదురు చూస్తూ ఈ యొక్క దినమును మీరు కొనసాగిస్తూ ఉన్నారు? దేని కొరకు ఎదురు చూస్తూ దేవుని సన్నిధిని వెతుకుచున్నారు? దేవుని కొరకు ఎదురు చూస్తున్న నీకు నూతన బలము కలుగుతుందని ప్రభు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఏ సమస్యల్లో ఉన్నావు, ఏ శోధన గుండా, ఏ శ్రమల గుండా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు, ఏ ఇరుకులు, ఇబ్బందులు అనే యొక్క వలయాల్లో చిక్కుబడి దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. నీకు నూతన బలము కలుగు చేసేందుకే, నీ ఎడల నూతన కార్యాలను ప్రభు జరిగించేందుకే ఈ ఉదయకాల సమయంలో నీ యొద్దకు తన వాక్కు ద్వారా వచ్చి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మన పితరులైన దేవుని భక్తులు ఎందరో వారు ఆయా సందర్భాలలో, మరి ఆయా సమయాలలో దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూసిన దినాలెన్నో. దేవుని కొరకు వారు ఎదురు చూచినప్పుడు ప్రభు వారిని విడిచిపెట్టక మరి వారికి నూతన బలాన్ని ఇచ్చి విజయ పదమున వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అదే విధంగా ఈ దినమున దేవుని సన్నిధిలో దేవుని వాక్కు కొరకు ఎదురు చూస్తూ, దేవుని సన్నిధి కొరకు ఎదురు చూస్తూ, దేవుని కృపల కొరకు ఎదురు చూస్తూ, దేవునికి ఇచ్చే ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో నిలుచున్నావే, నిన్ను ప్రభు దృష్టించుచున్నాడు. ఆయన దృష్టి నీపై నిలిపి ఈ ఉదయకాల సమయమున నీ పనులన్నీ నెరవేర్చేందుకు, నీ కార్యాలన్నీ జరిగించేందుకు, నీ ఎడల నూతనమైన కృపను చూపి నూతన బలాన్ని నీకు ఇచ్చి నిన్ను నడిపించేందుకు ప్రభు తన మాటను వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన ఆ మాటను, ఆ యొక్క వాగ్దానమును నమ్మికతో, విశ్వాసంతో పట్టుకొని ప్రార్థించినట్లయితే ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చుగాక. మరి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకే స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయమున మీ ప్రియులకు మీరు అనుగ్రహించి నీ యొక్క వాగ్దానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని నీ వాక్కు తెలియజేస్తూ ఉండగా నీ బిడ్డలందరూ ప్రభు ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాగ్దానం ద్వారా నీ కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా. ఈ యొక్క కార్యక్రమాన్ని బిడ్డలు వీక్షిస్తుండగానే అయ్యా నూతన బలము వారికి కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. నూతన కార్యాలు వారి జరుగును గాకని ప్రార్థిస్తున్నాను. నూతనమైన కృపలతో నీ బిడ్డలందరూ నింపబడుదురు గాకని ప్రార్థిస్తున్నాను. కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐక్యత కలుగచేయనయ, సమృద్ధితో నింపండి ప్రభు. ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్ పాలై ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో. ఎట్టి రోగమైన, ఎట్టి వ్యాధైనను వారిని విడిచిపోవును గాకని ప్రార్థిస్తున్నాను. ముట్టండి, స్వస్థపరచండి. నీ సన్నిధిలో గంతులు వేసే శక్తిని అనుగ్రహించి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ప్రభు ఆర్థిక అప్పులను ప్రతి కాడి ప్రతి ఒక్కరి అట్లా విరగొట్టమని ప్రార్థిస్తున్నాను. సమృద్ధినిచ్చి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో నీ హస్తము వారికి తోడే ఉండి నడిపించును గాక. అటు సహాయం వారికి కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. జీవన ఎందరూ నీ కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డ జ్ఞాపకం చేస్తూ ఉద్యోగాలు దయచే, వివాహాలు దయచే, గర్భఫలాలు దయచేయండి. ఇదిగో ప్రభా, వారు ప్రారంభిస్తున్న ప్రతి పనిలో నీ సహాయం అందించి నడిపించండి ప్రభా. అలాగే చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి చుట్టూ కంచి వేయండి ప్రభా. ఎవరి బిడ్డలు కబంధాస్తాలు బంధించి నీ కొరకు వాడుకోండి. అలాగే ప్రభా నీకే వందనాలు. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచే. ఈ దినమున నీ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రభా వారికి నూతన బలము కలుగును గాకని ప్రార్థిస్తున్నారు. నీ వైపు ఆకర్షించబడి ఇదిగో రక్షణ కార్యం వారి పట్ల జరుగును గాకని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయం చే. అయ్యా ఇహపర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలని ఈ దినమున నీ బిడ్డలందరికీ కలుగును గాక. అలాగే ప్రభా నీ పనుల పరిచర్యలో ఉన్న దైవదాసులందరినీ జ్ఞాపకం చేసుకున్న ప్రభా నూతన బలంతో నింపి నీ దాసులను నడిపించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నారు. ఈ దినమున ఎందరైతే మ్యారేడ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారో వారిపై నీ కృప
కుమ్మరించింది. ఇదిగో ప్రభా, నీ దీవెనల ఆశీర్వాదాలన్నీ వారిపై కుమ్మరించి వాగ్దానం నెరవేర్చి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ దినమున ప్రభు ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు ఎదురు చూస్తున్న మీకు నూతన బలము కలిగించి నడిపించుగాక.